సోపు అందరికీ తెలుసు. మనం హోటల్స్కి వెళ్ళినా కూడా భోజనం చేసిన తర్వాత ఇస్తారు, సోంపు అంటారు దాన్ని. ఈ సోప్ అనే దాన్ని తీసుకుని మూకిట్లో వేసి బాగా డార్క్ బ్రౌన్ కలర్, అంటే ఆల్మోస్ట్ నల్లగా మాడిలేక మాడిచేయండి. దాన్ని చక్కగా చూర్ణం చేయండి. చేసిన తర్వాత ఆ సోపు చూర్ణం ఎంత ఉందో చూసుకుని దానికి సమంగా పట్టిక, ఆలం అంటాం కదా, దాని చూర్ణాన్ని తీసుకోండి. రెండు కలిపి సమానంగా దాని చూర్ణం తీసుకుని 2 చూర్ణాలు బాగా కలిపి నీళ్లతో కలిపి రాసుకుంటే చిడుము, గజ్జి, ఒంటి దురదలు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. పొంగించిన పట్టిక చూర్ణం అయితే బెటర్ అండి. పచ్చి పట్టిక వాడడం ఏమవుతుందంటే పిల్లలకి చేతులకి కాళ్ళకి కురుపులు, ఒంటి మీద పొక్కులు వస్తాయి కాబట్టి అటువంటి వాటికి రాస్తే వాళ్ళ శరీరం సుకుమారంగా ఉంటున్నావు కాబట్టి మండటానికి అవకాశం ఉందండి. పొంగించిన పట్టిక అయితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేకుండా చక్కగా ఆ దురదలు కానీ లేకపోతే పసకారే పొక్కులు కానీ, ఆ పసకారి పొక్కులు ఏమవుతుందంటే 2 గజ్జి అని, సిడుము అని అంటాం మనం. అది పక్కలకి వెళ్ళి ఎక్కడెక్కడైతే ఆ పస్సు అంటుకుందో అక్కడ అన్ని చోట్ల బయలుదేరి అలా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. దానికి ఇది చాలా చక్కని సింపుల్ ఔషధం అన్నమాట.